రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్తో ఈరోజు సమావేశమయ్యారు. దాదాపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, ఆ తర్వాత 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యల మీద, వాటి పరిష్కారం ఏ విధంగా చేయాలనే అంశాల మీద మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని ఏ సమస్యలు అని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఈ ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసే దిశ వైపు మంత్రి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. చూస్తుంది క్యూ మేనేజ్మెంట్ కి మనం ఏం చేయాలి, సూపరింటెండెంట్ గాని ప్రిన్సిపాల్ గాని కవర్ చేసేటప్పుడు అంటే మీ ఓన్ ఇంప్రెషన్స్ మీరు ఫర్దర్ గా కొన్ని హాస్పిటల్స్ లో ల్యాక్ తక్కువ ఉంటుంది, కొన్ని హాస్పిటల్స్ లో ల్యాక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి స్టాఫ్ లేరు, మనకి డిఈఓస్ లేరు. మనకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కి నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనం చంద్రశేఖరన్ ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ సార్, గైనకాలజిస్ట్. కొన్ని అంశాల మీద హ్యూజ్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ లేకుండా కొన్ని అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత మీ దగ్గర ఇష్యూస్ మరి ముఖ్యంగా మనం ఆర్భాటంగా చెప్పుకుంటున్న ఆరోగ్యశ్రీ ఏదైతే ఉండిందో దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రి కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక్క విజయవాడ హాస్పిటల్కే 23,000 కోట్లు అప్పు ఉంది. 23 కోట్లు తీసుకొస్తే చిన్న చిన్న మరమ్మతులు కానీ, కొత్తగా బోర్లు వేసుకోవడం కానీ, చెడిపోయిన బోర్లను మరమ్మతులు చేసుకోవడం కానీ, లేదా ఎలక్ట్రికల్ నిర్వహణ కానీ, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను మరుగుపరుచుకునే విధంగా కానీ, లేదా కొత్తగా ఏదైనా క్యాజువాలిటీలో కొత్తగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ చేయడానికి అవకాశం ఉంది. అయితే వాటిలో కూడా బకాయిలు పెట్టారు. ఎందుకు వారసత్వంగా వచ్చిందంటే ఇవన్నీ భారం ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2,100 కోట్లు ఆరోగ్యశ్రీ కిందనే, అంటే ఇప్పుడు వైద్య సేవని పేరు మార్చడం జరిగింది, దాని కింద చెల్లించాల్సింది ప్రభుత్వ కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ కోసం పూర్తిగా లేకపోవడం, తీసుకొచ్చిన విధానం మంచిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలకి, ఎందుకంటే ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చెల్లాలా, దానికి కొద్దిగా ఏపీ మెరుపు పోవాలా, కార్పొరేషన్ పోవాలా, దాంట్లో నిర్వహణ కోసం వీళ్ళకి పోవాలా, కొంచెం డాక్టర్లకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా. అది కాకుండా కొంచెం రివాల్వింగ్ ఫండ్ కూడా వెళ్తే నిర్వహణ సమర్థవంతంగా నడుస్తుందనే ఉద్దేశంతో తెచ్చిన ఉద్దేశం మంచిది. అయితే ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం వల్ల, నిర్వహణ జరగకపోవడం వల్ల ఆ లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించలేకపోతున్నాం. అందుకని డాక్టర్లు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అవకాశంగా రోగులను సేవ చేసుకునే, ప్రజలకు సేవ చేసుకునే అవకాశంగా ఈ వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళందరూ భావించాల్సిన విషయం మీద తదనుగుణంగా అనుగుణంగా వారి యాటిట్యూడ్లో కానీ వ్యవహార శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా ఖచ్చితంగా మీకు సమయం ఏదైతే ఉందో సమయం పాలన పాటించాలా, ఎన్ని గంటలకు రావాలా, అన్ని గంటలకు రావాలా, ఎన్ని గంటల వరకు ఉండాలో అన్ని గంటల వరకు ఉండాలి, అవసరమైన ఒక అరగంట గంట ఎక్కువ ఉండి సేవలు అందించాలి తప్పిస్తే మధ్యలో వెళ్ళిపోవడం లాంటి పనులు చేయకూడదనే విషయాల మీద దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా అనేక చోట్ల నర్సింగ్ స్టాఫ్కి సరైన శిక్షణ లేదనే విషయం కూడా దాని గురించి ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకోవడము, అదేవిధంగా సమాజంలో ఉంటున్న కొన్ని సంస్థల్ని ఈ ఓపీ సేవల్లో కానీ ఇతరత్ర సేవల్లో వాడుకోవడం కోసం, ఉదాహరణగా ఎన్ఎస్ఎస్ కానీ, లేకపోతే ఈ మీద చెప్పినట్టుగా ముందు క్లినికల్ అటాచ్మెంట్ ఉన్న నర్సింగ్ ఫార్మా కాలేజీలు కానీ, లేదా ఇస్కాన్ సంస్థ కానీ, లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు కానీ, వాలంటీర్స్ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సేవలు కూడా మాట్లాడి ఈ కలెక్టర్లతో, అదేవిధంగా కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్లు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడించి, లేదా ఎన్జిఓలను ప్రత్యక్షంగా సూపరింటెండెంట్లే లేదా ప్రిన్సిపాల్ను మాట్లాడి వాళ్ళ సేవలు కూడా తీసుకొని, ఎందుకంటే వైద్య రంగంలో అందరూ చేయగలిగితే, అందరి సహకారం ఉంటే కానీ మెరుగైన సేవలు అందించలేరు. ఒక ప్రభుత్వం మాత్రమే చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ స్టేక్ హోల్డర్స్ అంటే ఉత్సాహం చూపించేవాళ్ళు, ప్రజాసేవ పట్ల ఉత్సాహం చూపించే వాళ్ళ సేవలు కూడా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలు, అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, అదేవిధంగా వాళ్ళల్లో అవినీతి, కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి,
పేషెంట్లకు స్ట్రెచర్లు లేకపోవడం, స్ట్రెచర్లు ఉంటే తీసుకెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉంటే చేతులు తడిపెట్టే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వెంటిలేటర్స్, కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతా ఉంది. అంటే ఒక పేషెంట్ ఇదైతే కానీ రెండో పేషెంట్ తీసుకురాలేని పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆలోచన విమర్శల్లో పోవట్లేదు, కానీ ఏ రకంగా వీటిని మెరుగుపరచొచ్చే పరిస్థితుల్ని గత గుణపాఠాల నుంచి, గత ఎక్స్పీరియన్సెస్ నుంచి, అనుభవాల నుంచి ఎలాగా మనం పాఠం నేర్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించే విషయం మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహాప్రస్థానం సేవలు లోడ్ ఎక్కువ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 54 మహాప్రస్థానం వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థలకి చనిపోయిన తర్వాత మరి పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే పథకం ఉందో, మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కొరత ఉంది. వాటిని కూడా 54 నుంచి 81 దాకా చేయాల్సిన అవసరం ఉందని నిన్న చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని కొత్తగా కావాల్సిన వాహనాలను సేకరించాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద కూడా ఇక్కడ చర్చ జరగడం జరిగింది.